యోగా సాధన చేయడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుందని ఇదొక గొప్ప ఔషధమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. నిత్యం యోగా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగుతాయన్నారు. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత విలువైన సంపద అని రామచంద్రరావు కొనియాడారు. మన దేశ గొప్పదనాన్ని, ప్రాచీన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంలో యోగా కీలక పాత్ర పోషించిందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. ప్రాచీన సంస్కృతిలో భాగమైన యోగా మన పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయమని వివరించారు. యోగా ద్వారా మానసిక ఒత్తిడి కానీ శారీరక చిన్న చిన్న సమస్యలు కానీ అవన్నీ పోయేటటువంటి ఒక అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు అందరం కూడా మనం చాలా స్ట్రెస్డ్ లైఫ్లో ఉన్నాం. మనం యోగా ఒక యాంటీ డిప్రెషన్ యాక్టివిటీ. ఇది యోగా చేసిన వారికి చాలా వరకు డిప్రెషన్ తక్కువ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా యువకులు, విద్యార్థులు యోగా అభ్యాసాలు చేస్తే తప్పకుండా వారి యొక్క జీవితంలో మార్పు ఉంటుంది. వారు సంతోషంగా, సుఖంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు స్కూల్స్లో, కాలేజెస్లో, అదేవిధంగా మన ఒక నిత్య జీవితంలో మనం ఒత్తిడికి గురై అనేక ట్యాబ్లెట్స్ అవి వాడికి వాడుతూ ఉన్నాం. వాటన్నిటికన్నా ఈ యోగా అనేది బెస్ట్ మెడిసిన్ అనేది మనం గుర్తించుకోవాలి. భారతదేశంలో జన్మించే ఈ విద్య నరేంద్ర మోదీ గారు దాదాపు 173 దేశాల్లో ఈరోజు యోగా దివస్గా మనం జరుపుకుంటున్నాం. ఇది ప్రపంచంలోనే యోగాకు గుర్తింపు వచ్చింది. తద్వారా భారతదేశానికి కూడా గుర్తింపు వచ్చింది. దీని ఒక శ్రేయ ఏదైతే ఉందో అది నరేంద్ర మోదీ గారికి వెళ్తుంది. నరేంద్ర మోదీ గారు మరి ఈ యొక్క యోగాభ్యాసాలతోనే ఈరోజు వారిలో ఉన్నటువంటి ఆ బలము, ఆ ఊర్జ, ఆ శక్తి ఏతుందో వారి యోగా. సో కాబట్టి మనందరం కూడా ప్రతిరోజు యోగా చేయాల్సిందిగా కోరుతూ అందరం కూడా, ఎందుకంటే రాజకీయాల్లో ముఖ్యంగా యోగా అభ్యాసాలు చాలా అవసరం.